హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై కిచెన్. ఈ వీడియోలో ఒక సూపర్ గ్రేవీ మటన్ కర్రీ చూపించబోతున్నాను. ఇది లేటెస్ట్ స్టైల్ మటన్ గ్రేవీ అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేస్తే కర్రీ ఎవ్రీ టైం ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. ఇది రైస్లోకి, అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. బిర్యానీలోకి అదిరిపోతుంది. ఎందులోకైనా సూపర్గా సూపర్గా ఉంటుంది. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రెష్గా 2-3 సార్లు కడుక్కున్న మటన్ని తీసుకొని దాంట్లోనే 2 స్పూన్ల కారాన్ని వేసి కొద్దిగా 1 టీ స్పూన్ పసుపు వేసుకొని దాంట్లోనే సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని అన్నింటినీ ముక్కలకు పట్టించేలా చక్కగా ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు లేదంటే 5 నిమిషాల పాటు టైం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. దీన్ని ఉల్లిపాయలు, టమాటాలు గ్రేవీ కోసం ఉల్లిపాయలను అయితే కట్ చేసుకొని ఇలా కడాయిలో వేడెక్కిన తర్వాత వేయించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసి ఇలా లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేయించుకోవాలి. ఇలా గ్రేవీ కోసం వేయించుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకున్న తర్వాత వీటిని చల్లార్చి మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. ఇవి ఇలాగే పక్కకి తీసి పెట్టుకున్న తర్వాత మరోవైపు మిక్సీ గిన్నెలో దాల్చిన చెక్కలు, లవంగాలు, ఒక 5-6 లవంగాలు, ఒక 4-5 ఇలాచీలు, ధనియాలు కొన్ని, ఒక కొబ్బరి సగం ముక్క వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వాటిలోనే వేయించుకున్న ఉల్లిపాయలు, ఒక టమాటో కట్ చేసుకొని ఇలా పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా పేస్ట్ని రెడీ చేసుకున్నాక ఈ పేస్ట్ని ఇలాగే పక్కకి తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మరోవైపు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఆకుపత్త వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని వేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలలో కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఒక 2-3 రెబ్బలు కరివేపాకు వేసుకొని గరిటెతో చక్కగా ఇలా తిప్పుతూ ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలాగే ఫ్రై అవ్వనిస్తూ ఉన్నప్పుడు కొద్దిగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరోవైపు చక్కగా చికెన్ అయితే నానిపోయింది కదండి. ఉప్పు కారం బాగా పట్టించాం కదా, ఆ చికెన్ని తాలింపులో వేసుకొని ఇలా అంతా ఒకసారి గరిటెతో కిందకి పైనకు అంటూ తిప్పుకోవాలి. ఒకసారి గరిటెతో అంతా చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కారం సరిపోకపోతే స్పైసీనెస్ కోసం 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను నేను. మీకు కారం వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. స్పైసీగా తినేవాళ్ళు మాత్రం వేసుకోవచ్చు. ఎందుకంటే చికెన్ నానబెట్టినప్పుడు వేసుకున్నాం కదా, వేసుకోవాల్సిన అవసరం ఉండదు. నేను స్పైసీనెస్ కోసం మాత్రమే వేసుకున్నాను. ఇలా గరిటెతో ఒక గ్లాస్ వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఇలా ఉడకైతే రావాలి. ఇలా ఉడికొచ్చిన తర్వాత కర్రీలో వేసి అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా మరగనివ్వాలి. మరగనిచ్చేటప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి కుక్కర్ని మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని లేత ముదురు అనేది పట్టి ఉంటుందండి. మేక లేత ముదురుని బట్టి కర్రీ ఉడకడం చూసుకోవాలి. ఇది లేతది కాబట్టి ఒక 2-3 విజిల్లకైతే ఉడికిపోయింది.
ఈ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ మటన్ గ్రేవీ అన్నం, చపాతీ, రైస్, బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.